మాస్టర్తో మాట మంతి కార్యక్రమం స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పూలమ్మి అంటే పూలు అమ్మిన చోటే కట్లమ్మిన ప్లే అన్న వినే ఉంటారు మీరు. అలాగా కేటీఆర్ గారికి ఎక్కడికి వెళ్ళినా పూల వర్షం వచ్చేదండి, నేను చూసేవాడిని. అటువంటిది ఈ రాళ్ల దాడి కొంతమంది ఏంటి అది ఎలా చూస్తూ ఉంటారు సార్? ఇది ఈ పరిస్థితి ఏంటి? ఇది యాక్చువల్గా గతంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా. కర్ణాటక ఎలక్షన్లో కూడా అప్పట్లో ఒక మంత్రి స్థాయి వ్యక్తి, వాడి పేరేంటో మర్చిపోయాను నేను, ఏమన్నాడంటే ప్రచారానికి వచ్చి స్టార్ట్ చేయగానే నమ్మ సౌండ్ వినబడింది. వీళ్ళకి అసలు ఏంటి, ఎక్కడ పడితే అక్కడ మైకులు పెట్టి డిస్టర్బెన్స్లు చేస్తూ ఉంటారు, వీళ్ళు అరిస్తే కానీ అల్లాకి వినబడదా అన్నాడు. ఆయన పేరేంటో మర్చిపోయాను నేను. సో అది అయింది. తర్వాత ఆయన కూడా మరి ప్రచారానికి వెళ్తే రాళ్ళేసి కొట్టారు. నెక్స్ట్ మన హీరో దర్శన్ సేమ్ కన్నడనే, లక్ష్మీదేవి తలుపు కొడితే చేయి పట్టి లాక్కెళ్ళి డైరెక్ట్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బట్టలు ఇప్పేసేయాలి, అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది, లేదంటే వెళ్ళిపోతుంది అన్నాడు. అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ తర్వాత ఆయన వెంటనే మళ్ళీ ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ మీద బయటకు వస్తే రాళ్ళేసి కొట్టారు, బాగా కొట్టారు. ఇది ఒకటి జరిగింది. అండ్ నెక్స్ట్ అంటే మత సంబంధపరమైన దేవుళ్ళకి సంబంధించి ఎవరైనా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళకి ఏం అనలేం. ఎవరి నమ్మకం వాళ్ళది వదిలేయాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళ నమ్మకం వాళ్ళది, ముస్లిం వాళ్ళ నమ్మకం వాళ్ళది. హిందువుల్లో కూడా గ్రామ దేవతలు నమ్మే వాళ్ళు నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి భక్తులు వేరు, ఇస్కాన్ మన శ్రీకృష్ణుడు భక్తులు వేరు, రామ భక్తులు వేరు, హనుమాన్ భక్తులు వేరు. ఎవరి భక్తి వాళ్ళది, అంతేనా? వాళ్ళ వాళ్ళ భక్తిని మనం గౌరవించాలి. మనకు ఆ మనిషి ఇంపార్టెంట్, వాళ్ళ నమ్మకం మనకి ఇంపార్టెంట్ కాదు. ఎవరి నమ్మకం వాళ్ళది, విమర్శించొద్దు బేసికలీ. సో అట్లాంటివి చేస్తే వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి, అవసరమైతే దాడికి కూడా గురి చేస్తారు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు కేటీఆర్ అంటే, గతంలో శ్రీరామనామం అన్నం పెట్టుద్దా, మీకేమైనా కడుపు నింపుద్దా అన్నాడు. ఇంకోసారి రాముడు ఏమన్నా బీజేపీ ఎంపీయా, బీజేపీ ఎమ్మెల్యేనా? రాముడు అందరి వాడు అనొచ్చు, కానీ పోలిక తప్పు. బీజేపీ ఎమ్మెల్యేనా ఎంపీయా అంటే బీజేపీ వాళ్ళకే దేవుడా, మనకు కూడా దేవుడే కదా అని చెప్పాలనుకున్నాం. కానీ నువ్వు చెప్పేది ఇంకో రకంగా చెప్పావు, అర్థమయ్యే కాదట్టు. ఆయన తప్పు చేశాడు. ఇక్కడ ఇప్పుడు టైంకి రామ్లల్లా విగ్రహం అయింది, మోడీకి మంచి మైలేజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అయోధ్య రామ టెంపుల్ తర్వాత మొన్నే శ్రీరామనవమి, నిన్నగాక మొన్నే హనుమాన్ జయంతి. అందరూ ఆ మూడ్లో ఉన్న టైంలో జై శ్రీరామ్ అనుకునే టైంలో నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేసేసరికి హనుమాన్ భక్తులకి మండింది. ఎప్పుడన్నా వీడు కనబడాలి వీడి అన్నట్టుగా అనిపించింది వాళ్ళ మైండ్లో. టైంకి ఆయనే రానే వచ్చాడు బైంసాకి. వచ్చిన ఏరియా ఎలాంటిది, బైంసా ఉద్రిక్తల ఏరియా, మన పాకిస్తాన్ బార్డర్ లా ఉంటది. అక్కడ కూడా ముస్లింలకి వీళ్ళకి వాళ్ళ గొడవలు ఎప్పుడు అవుతా ఉంటాయి. చాలా సెన్సిటివ్ ఏరియా బైంసా. అక్కడ చాలాసార్లు ఇంటర్నెట్ తీసేస్తారు, 144 సెక్షన్లో విధిస్తారు. అలాంటి ఏరియాకి నువ్వు రానే వచ్చావు. వచ్చిన తర్వాత నిర్మల్ దగ్గర, అండ్ అదే నిర్మల్లో రీసెంట్గా జస్ట్ వారం క్రితమే ఎప్పటి నుంచో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆయన పార్టీ మారాడు. అఫ్ కోర్స్ ఆయన కాంగ్రెస్ ఇంతకు ముందు టీఆర్ఎస్కి వచ్చినప్పుడు, తర్వాత బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు మారాడు. సో ఇప్పుడు ఆయనకు అక్కడ ఏం లేదు, కొత్త నాయకుడు ఎవరో వచ్చారు అడ్రస్ లేనివాడు. ఆ అడ్రస్ లేని ఆయనకు అడ్రస్ ఇవ్వడానికి నువ్వు వచ్చావు, చేతులు ఊపి కొంచెం పనులు ఇస్తే ఈయనను గెలిపించండి అని ఓ మద్దతు. నువ్వు రానే వచ్చావు, నువ్వు వచ్చిన పని వేరులే. వచ్చి కూడా మళ్ళీ శ్రీరామనామం అన్నం పెట్టుద్దా, ఉద్యోగాలు ఇప్పిస్తుందా అన్నట్టుగా నువ్వు ఆగేసరికి భక్తులకు మండింది. వాళ్ళు టొమాటోలు, ఉల్లిగడ్డలు, రాళ్ళు ఏది ఉంటే అది తీసుకెళ్ళి ఇసిరారు. రాళ్ళు ఇసరడము ఇవాళ రేపు కామన్ అయిపోయింది. ఏపీ ఎలక్షన్స్లో కానీ ఇక్కడ కానీ, నిన్న కూడా ఒక నేత మీద రాయి ఇసిరాడు ఇవ్వడం, అది కామన్ అయింది చెప్పాలి అంటే. కానీ రాయి ఇసరడం అంటే నిన్ను గాయపరచడం. నీ మొహం మీదకి కోడిగుడ్లు టొమాటోలు ఇసిరారంటే ఇంకా నీ జీవితమే వేస్ట్ చెప్పాలి అంటే. చెప్పుల కంటే విపరీతం అది. చెప్పులు ఇసిరినా పర్లా, నిజంగా చెప్పేసిరినా పర్లా, దిష్టిపోద్ది. కానీ టొమాటోలు, ఉల్లిగడ్డలు అంటే దే ఆర్ ప్రిపేర్డ్ ఆల్రెడీ. గుడ్లు టొమాటోలు తెచ్చి నీకు అంతకు మించిన అవమానం ఉండదు ఇంకొకటి. ఇంకా అసలు అవమానం చచ్చిపోవాలి ఇంకా చెప్పాలంటే, అంతటి అవమానం అది. సో దాన్నే మనకి సినిమాలలో కూడా అప్పట్లో చూపించారు. మీకు
ఇంట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా అనుకుంటా. చూస్తే నేపాల్‌లో ఆహ్, ఎవరు మన బాబుమోహన్ క్యారెక్టర్. ఒక అమ్మాయిని మోసం చేశాడని తెలిస్తే గుండు కొట్టి గుడ్లతో, కోడిగుడ్లతో, టొమాటోతో కొడతారు అతన్ని. అంటే అది అవమానం. అది చెప్పు దెబ్బలు, కొరడా దెబ్బలు ఇయన్నీ వేరు. అది శిక్ష. కానీ ఇది అవమానం. బీభత్సమైన అవమానం ఇవి. అంటే నిన్ను శిక్షించదలుచుకోవాలా, అవునండి. నిన్ను అవమానించాలనుకున్నారు. కాబట్టే వాళ్ళ ప్రిపేర్డ్‌గా వచ్చి అలా చేశారు. ఈయన ఏమన్నాడు, ఏంటి పోలీసులు డ్యూటీ చేయట్లేదా? మళ్ళీ అక్కడ కూడా మిస్టర్ రామభక్తులు అంటే మీకు రాముడు ఇదే నేర్పాడా? రాళ్ళేయండి, రప్పలేయండి, టొమాటోలతో కొట్టండి, గుడ్లతో కొట్టండి అని మళ్ళీ అన్నాడు. అప్పుడు టొమాటోలు, గుడ్లు వేసిన వాళ్ళు తర్వాత రాళ్ళు వేసి కొట్టారు, ఏమి లేక చేతిలో. అంటే అయినా నువ్వు మారట్లేదా అని. ఫస్ట్ వాళ్ళు ప్రిపేర్డ్గా ఈయన వస్తున్నాడు అని టొమాటో, కోడిగుడ్డు తెచ్చుకున్నాడు. ఉల్లిగడ్డలు కూడా మర్చిపోయి, ఉల్లిగడ్డలు కూడా తెచ్చుకున్నారు. అవి ఇసిరారు నిరసన కారణం. ఇక్కడ పడ్డాయి కొంచెం, అంటే ఆయన తాకలా, అక్కడ దగ్గరలో పడ్డాయి. ఏంటి పోలీసులు డ్యూటీ చేయట్లేదా? ఏమయ్యా మీ రాముడు ఇదే చెప్పాడా, మీకు ఇదే నేర్పించాడా, టొమాటోలతో కొట్టండి, గుడ్లతో కొట్టండి అని అన్నాడు వాళ్ళని. ఇంకా రెచ్చిపోయి అప్పుడు రాయిసిరాడు. ఇది జరిగింది బేసికలీ. సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నోరు అనేది అదుపులో ఉండాలి. మనం మాట్లాడే కంటెంట్ ఏదో ప్రిపేర్ అయ్యి వస్తాం, అది యాజ్ ఇట్ ఈస్గా నువ్వు చెప్పగలిగితే చాలు. అసలుగా కేటీఆర్ అనుకుంది ఏంటంటే బీజేపీ మాత్రమే కాదు, రాముడు అందరి వాడు, మనం కూడా రాముడిని పూజించవచ్చు. వీళ్ళు బీజేపీ వాళ్ళు రామనామాన్ని అడ్డు పెట్టుకొని ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారన్నో ఏదో రకంగా వాళ్ళని విమర్శించు, తప్పు లేదు. కానీ ఆ రాముడిని తిట్టకు నువ్వు. రాముడు ఏమన్నా ఎంపీ, ఎమ్మెల్యేనా, లేకపోతే బీజేపీ తొత్త గిత్త ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. వాళ్ళ ఎమోషన్స్ మామూలుగా ఉండవు. ఇంకా నయం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు అయింది. ఎగ్జాక్ట్లీ ఇదే కదా, నువ్వు దగ్గరకు వచ్చి చెప్పు చెప్పులతోనే కొడతారు. ఇంకా అలా ఉంటది. కొంచెం అదుపులో ఉంటే బెటర్. అంటే అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడగలిగితే నీకు కావాల్సిన విమర్శ నువ్వు చెయ్యి. మోడీని విమర్శించాలనుకున్నావు, విమర్శించు, తప్పులేదు. ఎన్నో అనొచ్చు తప్పులేదు. అండ్ ఇది కూడా అన్నావు నువ్వు, ఏమన్నావు, రాహుల్ గాంధీ ఏమో కేజ్రీవాల్ అరెస్ట్కి వ్యతిరేకంగా ఉన్నాడు, మన రేవంత్ రెడ్డి ఏమో కవిత లిక్కర్ స్కామ్ అంటున్నావు, జరిగింది అంటున్నావు. అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే సరిగ్గా పొంతం లేదు. ఇట్లాంటివి ఏమో మాట్లాడు, తప్పులేదు. ఇంకా ఏమైనా చెప్పు, విమర్శించడానికి నీకు బోల్డ్ ఉంటాయి ఆప్షన్స్. అనవసరంగా నా చెల్లిని లోపలేశారను, ఇంకేదైనాను, రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారెంటీలు ఇస్తలేదని చెప్పు, ఎప్పటి నుంచో అదే మొరుగుతున్నావు పట్టుకొని, మళ్ళీ అదే అను. ఇంకేమైనాను, కేసీఆర్ గెలుస్తాడను. అంతేగాని శ్రీరాముడి జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు? నీకు అవసరం ఏముంది దేవుళ్ళ జోలికి వెళ్ళడానికి? తప్పు కదా అది. ఇదండి దాసరి విజ్ఞానగత జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.